సార్ ఎట్లా చూస్తా ఉన్నారు? తెలంగాణకు మొత్తం ఒక కరువు వచ్చే పరిస్థితిలో ఉన్నది, నీళ్ళు ఎత్తిపోయింది అని చెప్తే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంజనీర్ల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. జైల్లో వేయాలి, బెల్ట్తో కొట్టాలి, మీరంతా ఒక కిరాయి ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తూ ఉన్నారు? మేము వినలేదు, కానీ అత్యంత బాధాకరము. కొన్ని ఛానల్లో పత్రికల్లో వచ్చినటువంటిది ఉన్నాము. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మేము గతంలో మా చరిత్ర చూస్తే తెలంగాణ ఉద్యమం కోసం మేము ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం. సో అలాంటి స్ఫూర్తితోనే మేము తెలంగాణ తీసుకొచ్చాం. రిటైర్ అయినాక కూడా ఏ విధంగానైతే మా వరకు ఏవైనా ఉంటే ప్రభుత్వానికి మేము సూచనలే చేస్తాం తప్ప ఇవి చేస్తాం. ఆ విధంగానే మా పాత్ర, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల పాత్ర ఏ పార్టీకి కానీ మాకు సంబంధం లేదు. మేము సపోర్ట్ చేసినటువంటి సూచనలు ఒక పార్టీకి అనుకూలం, ఒక పార్టీకి వ్యతిరేకం ఉంటే అది మాకు సంబంధం కాదు. మా దృష్టి అంతా తెలంగాణ, మా దృష్టి అంతా తెలంగాణ ప్రజలు, మా దృష్టి అంతా తెలంగాణ రైతులు, ఇదే ఉంటుంది. సో అందులో భాగంగానే మేము 23 తర్వాత 24 కానీ 25 కానీ మేము దీని మీద ఏమీ ప్రతిస్పందించలేదు. ఇది అయినాక, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక కరువు పరిస్థితి మీరు అన్నారు కదా, కరువు పరిస్థితి ఏర్పడ్డది. ఎల్నినో శాస్త్రజ్ఞులు చెప్తున్నది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి రాబోతున్నాయి. 40% కంటే తక్కువ వచ్చింది. ఏ రిజర్వాయర్లు కూడా నీళ్ళు లేవు. మీరు చూడండి, మనం ఇప్పుడు హైదరాబాద్కు ఈరోజు మనం నీళ్లు తాగుతున్నామంటే మనకు ఉన్నటువంటి ఎల్లంపల్లి, అక్కడ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తుంటాయి. సో ఈ ఎల్లంపల్లిలో ఆల్రెడీగా మినిమం డాడౌన్ కాదుగా డెడ్ స్టోరేజ్ పడిపోయింది. మిడ్ బనార్ డెడ్ స్టోరేజ్ పడిపోయింది. అక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ పడిపోయింది. ఈవెన్ సింగూరులో కానీ ఎక్కడ కూడా లేవు. అంటే చాలా దారుణం. ఇప్పటికే ఈ రోజు మనకు జూలైలో ఇట్లా ఉండవు, మనం వర్షం పడుతుంటుంది యాక్చువల్గా, కానీ మరొక ఎండాకాలం లెక్క అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎందుకనుకుంటే మనకు జూన్లో అసలు ఏది ఉన్నా కూడా మనకు ప్రాణాహిత నది ఏదైతే ఉందో మన తెలంగాణకు కలిసే చోట కాళేశ్వరంలో, అది మనకు ప్రాణం ఉన్నటువంటి నది అది. అందుకనే అక్కడ యాక్చువల్గా జూన్లో 50 టీఎంసీలు ప్రవహించాలి. జూలైలో మొత్తంలో దాదాపు 300 టీఎంసీలు ప్రవహిస్తాయి. అది ఇప్పటికి కేవలం 50-70 టీఎంసీలు నీళ్లు వచ్చినాయి. అంటే అర్థమైంది, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 300 టీఎంసీలు ప్రవహించాల్సిన నదే ఇప్పటికి 50 టీఎంసీలు. అంటే ఆల్రెడీగా ఎల్నినో ఎఫెక్ట్ కనపడుతుంది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు నీళ్లు అనేది ఎక్కడ లేవు, ఓన్లీ ఆ ప్రాంతమే. మరి ఆ ప్రాంతంలో నీళ్ళు ఎత్తిపోతామంటే మరి మేడిగడ్డ కూలిపోయింది కదా, మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి అంటున్నారు కదా. కాదు కదా, మేడిగడ్డకు ఆడ కేవలం ఒక 85 పిల్లర్లకి 2 పిల్లర్లు పోయిన మాట వాస్తవమే. అది ఏ కారణమైందో దాని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. సో కాబట్టి దాన్ని చూసుకుంటూ టెంపరీగా ఈవెన్ ఫస్ట్ ఈ ఇంటర్మ్ రిపోర్ట్లోనే ఎన్డిఎస్సి వాళ్ళు చెప్పినారు, మీరు ఇమీడియట్గా పోయిన సీజన్నే కాపాడమన్నారు. ఏది 23లోనే మీరు ఇమీడియట్గా సీజన్ కాపాడాలి, మీరు ఇమీడియట్గా మెజర్స్ తీసుకోమన్నారు. సరే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం లేట్ చేసినారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి, నీళ్ళు లేవు, కానీ నీళ్ళు అక్కడ వస్తున్నాయి. మరి ఆ నీళ్ళను మనం తీసుకోవాలి. మనం ఈ రోజున 1,00,000 క్యూసెక్కుల చొప్పున దాదాపు కిందికి 70-80 టీఎంసీలు వదిలినాం. చక్కగా ఎక్కడికి పోయినాయి? బంగాళాఖాత, మన ఈ ఆంధ్ర ప్రాంతం చివరైనా ఆడదాకా పోయి పోలవరం, తర్వాత మన సరార్దర్ కాటన్ బ్యారేజ్ నీళ్ళు పోయినాయి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విజ్ఞతతోని తను ఆల్రెడీగా 2 లిఫ్ట్ స్కీమ్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనకు ఏదైతే దేవాదులు ఉందో పట్టిసీమ అండ్ తాడిపూడి, తర్వాత పట్టిసీమ ఏదైతే లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయో దాంట్లో ఇమీడియట్గా రన్ చేసుకుంటూ అతను ఇక్కడ కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేస్తున్నాడు. అంటే తెలివిగా ఆ వచ్చినటువంటి నీళ్ళను మన దగ్గర నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి లేవాయి. సో మనం కూడా మేము ఇంజనీర్లుగా, రిటైర్డ్ ఇంజనీర్లుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, సార్ మీకు ప్రాబ్లమే లేదు, మీరు ఉపయోగించుకోవచ్చు, ఆ నీళ్ళని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆల్రెడీగా మనకు దేవాదుల దగ్గర మనం రన్ ఆఫ్ వాటర్ను ఉపయోగించుకొని మనం లిఫ్ట్ చేసినాము. ఈడ కూడా మీకు మినిమం లెవెల్ ఏదైతే ఉందో, పంపులు ఉన్నటువంటి 17 పంపులు రన్ కావాలంటే 93.5 లెవెల్ ఉండాలండి. ఆ నీళ్ళు కనుక అక్కడ 93.5 ఉంటే అన్ని పంపులు రన్ చేయొచ్చు. పంపులు ఏమైనా రిపేర్లు ఉన్నాయా? లేవు, ఆల్రెడీగా బాగు చేసినారు, అన్నీ ఉన్నాయి. సో మీరు ట్రయల్ రన్ చేయండి. చేసి ఏం చేయాలి? నీళ్ళు అన్నారం సుందిల్లా అంటారు. అక్కడ ఎన్డిఎస్సి వాళ్ళు మూసేయమన్నారు కదా, మూసేయినా ప్రమాదం ఉంది అంటారు. ప్రమాదం లేదండి. ఇప్పుడు రైతుల నుంచి ప్రమాదం ఉంది, ప్రభుత్వానికి ప్రమాదం ఉంది, ప్రభుత్వం కాపాడలేని పరిస్థితి ఉన్నది. ఇలా నువ్వు రైతు బంధు ఇచ్చి 9,000 కోట్లతో ఇచ్చినావు, రైతులు ఏం చేసుకోవాలి? ఇప్పుడు నాట్లు పెట్టాలి. పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆల్రెడీగా ఎక్కడ చూసిన గ్రామాలలో, మేము కూడా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే,
భయంకరమైన పరిస్థితి, నాట్లు వేసే పరిస్థితులు లేరు. ఇవన్నీ ఉన్నాయంటే మీరు కావాలి కనీసం మీరు లిఫ్ట్ చేసి ఇప్పుడు మనం కిందికి 100 టీఎంసీ మనం పంపిస్తున్నాము కదా, ఆ 1,00,000 టీఎంలో కనీసం 20-30 వేలు తీసుకొని యూజ్ చేసుకొని అన్నారం సుందిల్లా మీరు ప్రమాదకరమైన స్థాయికి పెంచుకోకుండా నిల్వ చేయకుండా మినిమం చేస్తే ఏమి కాదని చెప్పి మేము రిటైర్డ్ ఇంజనీర్లుగా గట్టిగా బలంగా మేము నమ్ముతున్నాము. మీరు చేయండి. మీకు ఇంకా మా మీద అనుమానం ఉంటే ఎన్డీఎస్ఓని పిలిపియండి. ఇది మాకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. రైతులు నాటు వేసుకున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఒకవైపు హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది. రామగుండం ఈ ఎరువుల కర్మాగారాన్ని కూడా నీళ్ళు ఇవ్వాలి. చాలా బృహత్కరమైన బాధ్యత మా దగ్గర ఉంది. ఎక్కడ కూడా నీళ్ళు లేవు అని చెప్పి మీరు తీసుకోండి. ఇలా అఖిలపక్షం మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ దీని మీద బాగా రైతులు లిఫ్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజున బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళే రంగంలో దిగినారు. మన గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఆయన తెలంగాణ ఎన్నికల ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆయనకు తెలుసు తెలంగాణ రైతుల గోస, ప్రజలు యొక్క ఆయన బాధ తెలుసు. ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయినాడు. ఎమ్మటే ఈవెన్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. అధ్యక్షుడు గారు స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసినాడు ముఖ్యమంత్రి గారికి. సో మాకు ఇంకా విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అన్ని ఇప్పుడు ఈ రోజున చూడండి, సిపిఎం ఒకప్పుడు ఎమ్మెల్యే నాయకుడు ఆయన కూడా లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు. సో అందరూ చెప్తున్నారు. సో కాబట్టి ఇటు ప్రజలు కోరుకుంటున్నారు, ఇంజనీర్లు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు, అందరు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు బేషజాలకు పోకుండా మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, ఆఖరికి మమ్మల్ని జైల్లో పెట్టినా పర్వాలేదు, మాకు ఏమి బాధ లేదు. కానీ రైతులను మాత్రం మా దాంట్లో కన్నీళ్ళు మీరు చూస్తే మాకేం బాధ లేదు, మేమేం బాధపడం. కానీ రైతుల కన్నీళ్ళు మాత్రం చూడకూడదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా. భద్రాచలం కొట్టుకపోయే పరిస్థితి వస్తుంది, వీళ్ళకి తెలియదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆ సమాధానం మీకే చెప్తా. కొట్టుకపోతుందో సమాధానం లేదు, మీరే చెప్పండి. భద్రాచలం కొట్టుకపోవాలంటే విపరీతం డైరెక్ట్గా ఫ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకపోవాలి కదా. ఫ్లడ్ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే కదా, మన దగ్గర నుంచే కదా వచ్చేది. మన దగ్గర ఏం ప్రాజెక్టులు ఉన్నాయి? అన్నారం, సుందిల్లా ఇవే కదా, మేడిగడ్డ కదా. మేడిగడ్డ అయితే ఎప్పుడు ఓపెన్ చేసి ఉన్నాం. మీకు ఇక్కడ ఉన్నది ఓన్లీ 2 ప్రాజెక్టులు. మీ ఈ 2 ప్రాజెక్టులను నింపమంటున్నాం. ఓన్లీ 8 టీఎంసీలను నింపమంటున్నాం. ఆ 8 నింపినాక ఇంకెక్కడండి నీళ్ళు? ఎక్కడండి? భద్రాచలం తాకే ఎంత పోతుందండి? అన్ని కలిపితే కూడా 10 టీఎంసీలు లేవు కదా. అలా లేక 2 ఫుల్ అనుకుందాం, మనం గేట్లు పెట్టినాం అనుకుందాం. ఏం కాదని చెప్పి ధైర్య సాహసం చేసి ముఖ్యమంత్రి గారు ఫుల్ కెపాసిటీకి నింపిండి అనుకోండి, ఎంత అవుతుంది? 19 టీఎంసీలే. 19 టీఎంసీ ఆడ ఎట్లాగో మేడిగడ్డ ఓపెన్ ఉంది కదా. ఈ 20 టీఎంసీలు పోతే ఏమవుతుందండి భద్రాచలానికి? ఈవెన్ రాముడు పాదాలు కూడా టచ్ కావు నీళ్ళు. మీరు 200 టీఎంసీలే మన 2022లో పంపించినాం. మన దగ్గర నుంచి 200 టీఎంసీలు పోయినాయి. ఏమైనా అయిందండి? మీరే చెప్పండి సమాధానం. ఏమి కాదు. మరి ఏ సందర్భంలో అన్నారో కాదు, కానీ బహుశా ప్రమాదం ఏంటంటే ఉంటే మనకు పోలవరం నుంచి ఉంటుంది. రాముని పాదాలు కానీ రాముని కానీ డేంజరు పోలవరం నుంచి ఉంది తప్ప మనకు లేదు. మన వల్ల కాదు. మనం ఇంకా మన ఈ ప్రాజెక్టు కనుక సేఫ్ ఉంటే ఆంధ్ర సోదరులు ఇంకా ఇక ఎవరైతే ఉన్నారో కింద రాజమండ్రి వాళ్ళు హాయిగా నిద్రించవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ఇంజనీర్లే సూచించారు, రేపు ఫ్యూచర్లో పోలవరంకి ఏదన్నా అయితే ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే తెలంగాణలో కొన్ని బ్యారేజీలు కట్టాలని వాళ్ళే సలహా ఇచ్చినారు. ఒక 4-5 బ్యారేజీలు కట్టాలని. అదే గత ప్రభుత్వం చేసింది. 5 బ్యారేజీలు, ఇప్పుడు 7 బ్యారేజీలు కట్టాం. గతంలో ఓన్లీ ఎస్ఆర్ఎస్పి తర్వాత ఓన్లీ ఎక్కడ ఉండే శ్రీపాద ఎల్లంపల్లి 160 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఎక్కడ లేదు. అంటే 700 కిలోమీటర్ల గోదావరి అక్కడ ఉంది తప్ప లేదు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్నాక మన గోదావరిలో 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలని గత కేసీఆర్ గారు వార్ ఫుడ్ బేసిస్ మీద మొత్తం ప్రాజెక్టులు కట్టినారు. ఈ రోజున ఆ ఒక్క ప్రాజెక్టు దగ్గర గింతంత ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఎంతో ఉన్నది కదా, అన్ని ప్రాజెక్టులు మనం నింపుకోవచ్చు కదా. దయచేసి ఏది చేసినా ఇప్పుడు చర్య చేస్తే అది క్రెడిట్ కానీ ఏదైనా సరే గౌరవం కానీ అప్రతిష్ట కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీదనే ఉంటుంది. ఈ రోజున మీరు కనుక కష్టపడి కనుక అది కనుక చేస్తే ఆ పేరు మీకే నిలబడతారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు నవాబు గారు మన హిమాయత్ సాగర్ హైదరాబాద్ కొట్టుకపోతే మనం ఎక్కడో ఉన్నటువంటి ఫారెన్లో ఉన్నటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని వైర్లెస్ మెసేజ్ పెట్టి పిలిపించుకొని సలహా తీసుకున్నారు. మిమ్మల్ని నేను కోరుతున్నా ఆ విధంగా చొరవ తీసుకొని ఎక్స్పర్ట్ని పిలిపించుకొని చేయండి. మీకు ప్రజల పార్టీల నుంచి వ్యతిరేకత కాకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టండి, ఇంజనీర్తో మీటింగ్ పెట్టి మీరు అనుకుంటే ఇప్పుడు మీరు ఎస్ఎల్బిసి చేస్తున్నారు కదా, వాటర్ ఫుడ్ కొంత మేరకు వర్క్ నడుస్తుంది కదా, ఆ విధంగా ఇక్కడ టేకప్ చేయండి. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇంకా మనకు ఇంకా నీళ్లు దొరుకుతాయి. మనకు ఆగస్టు దాకా నో ప్రాబ్లం, ప్రాణహిత రివర్ ఫ్లో అవుతుంది. ఎలినియో ఎంత వచ్చినా కూడా 1600 నుంచి నువ్వు 500 టీఎంసీ వచ్చినా మనం ఒక 200 టీఎంసీ కనుక లిఫ్ట్ చేసుకోగలిగినా చాలు.
మన ఆ తెలంగాణ పరిస్థితులు ప్రజలు ఏంటి సార్ ఇప్పుడు? చేస్తారు ఇంకా మాకైతే విశ్వాసం ఉంది. చూద్దాం. లెట్ us hope. నువ్వు ఇప్పుడు క్లారిటీ అయింది కదా మీకు. భద్రాచలానికి ఏం కాదు, పక్క ఉన్న గ్రామాలకు ఏమి కాదు, ఏమైనా కూడా ఏం కాదు. మనం ఒక్కటి చిత్తశుద్ధి ప్రభుత్వం ఇమీడియట్గా వాటర్ లిఫ్ట్ చేయాలి. చేసిన కూడా ఆ 2 బ్యారేజీలకు ఏమి కావు. ఆల్రెడీగా గ్రౌటింగ్ అయిపోయింది. ఈవెన్ ఎన్డీఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్లో గ్రౌటింగ్ డన్ అన్నారు. ఇంకొక మీకు ముఖ్యమైన విషయం చెప్తా. మన ప్రొఫెసర్ కోదండరాం గారు ఎమ్మెల్సీలో మన శాసన మండలిలో ఒక ప్రశ్న వేశాడు. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అవుతున్నారు, అభిప్రాయంలో ఉన్నది ఏదైతే మేడిగడ్డ కూలిపోయిందని అన్నారు, సో అలాగే ఇది కూడా కూలిపోతుందా అని ప్రభుత్వాన్ని అడిగిండు ప్రశ్న. నో సార్ అని ఇచ్చిండు. ఏది మార్చి 25లో ఏది మన శాసన మండలి యొక్క ప్రశ్నోత్తరాల సమయంలో కోదండరాం గారు అడిగిన ప్రశ్నకు అది ఎప్పుడు ఇచ్చినారు? మార్చి 2025. మీకు ఎన్డీఎస్ఏ గారు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినారు? ఫైనల్ రిపోర్టు జాగ్రత్తలు చేసుకోమని చెప్పి ఇచ్చినారు కదా. అది ఎప్పుడు డిసెంబర్లో ఇచ్చినారు. వాళ్ళ రిపోర్ట్ తయారైంది, ఆల్రెడీ లీక్ అయింది, అందరికీ తెలుసు. నీకు డిసెంబర్ 24లో ఇచ్చినాక నువ్వు 25లో నువ్వు చెప్పావు కదా ఇంటాక్ట్ అని, అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు తెలుసు అది ఏది అన్నారం సుందలకు ఏమీ కాదు అయ్యేది. దానికి కూడా ఏం కాదండి. ఆ ఒక్కటి ఇమీడియట్గా వాళ్ళు అన్నారు టోటల్గా రిమూవ్ చేయాలి, ఆల్టర్నేటివ్గా దాన్ని రెస్టోర్ చేయాలి. మేడిగడ్డ కూడా ఏమీ కాదు.